భయ్యా ఇప్పుడే చూశాను భయ్యా తగిన తందమా మూవీ రాజుగారు డైరెక్టర్ గారు చేశారు, మన ప్రొడ్యూసర్ గారు చేశారు సినిమా. చెప్తానమ్మా భయ్యా ఎం గబ్బర్ సింగ్ వరా. నేను ఈ సినిమాలో ఇంటర్వ్యూల దాకా ఒక లెవెల్లో ఉన్నది, ఇంటర్వ్యూల తర్వాత ఇంకో లెవెల్లో ఉంది భయ్యా. ఈ సినిమా మాత్రం చాలా బాగా తీశారన్న, కాన్సెప్ట్ మాత్రం మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న, చాలా బాగుంది. హీరోయిన్ గారు కూడా యాక్టింగ్ సూపర్, అలాగే హీరో గారి యాక్టింగ్ కూడా సూపర్. సాంగ్స్ కూడా ఒక లెవెల్లో ఉన్నాయి, అలాగే ఫైట్స్ కూడా ఒక లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్లో జాబ్ లేకపోతే ఎలా అని చూపించారు. నిజంగానే మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. మన పుష్ప చూసాం 2024లో, మళ్ళీ తర్వాత మజాకా చూసాం, మళ్ళీ ఈ సినిమా చూస్తున్నాం. ఖచ్చితంగా మాత్రం అందరూ కూడా థియేటర్కి వచ్చి సినిమా చూడాలన్నా. ఏదేదో సినిమా ఫోన్లో చూస్తున్నారు అలా చూడకండి అన్న, మీరు థియేటర్కి వస్తే సినిమా చూస్తే మీకు అర్థమవుతుందన్న. ప్రతి మనిషి తెలుసుకున్న సినిమా అన్న ఇది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు కూడా చూడవలసిన సినిమా అన్న. మంచి ఫ్యామిలీ సినిమా అన్న. నిజంగా కూతురికి పెళ్లి చేస్తే తల్లిదండ్రులు ఎంత ఇబ్బందులు పడతారు అన్న మెసేజ్ చూపించారన్న. అలాగే ఒక పిల్లోడు ఒక జాబ్ చేస్తే అప్పులుంటే ఆ అప్పుల గురించి కూడా ఎలా ఇబ్బంది పడతాడు, ఫ్రెండ్స్ ఎలాగా ఇబ్బందులు పెడతారు, అలాగే ఫ్రెండ్స్ ఎంతమంది సాయం చేస్తారు. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. ఖచ్చితంగా మాత్రం థియేటర్కి వచ్చి మాత్రం సినిమా చూడాలన్న. ప్రొడ్యూసర్ గారికి మాత్రం పెట్టిన పెట్టుబడి కంట ఇంకా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే సినిమా చూసి వస్తున్నానండి. తకిదీన్ తందాన్ అనే మూవీ సూపర్ అండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ, హీరో తల్లిదండ్రులు కానీ, హీరోయిన్ తల్లిదండ్రులు కానీ, మిగతా క్యారెక్టర్స్ ఆల్ క్యారెక్టర్స్ అందరూ కరెక్ట్గా చేశారు. 100% మార్కులు ఇవ్వచ్చు వీళ్ళకు. ఈ సినిమా చాలామంది చిన్న కాడి నుంచి పెద్దవాళ్ళందరూ చూసి ఆనందించి దాంట్లో ఉన్న మనసులో ఉన్న అందరి తెలుసుకోవాల్సిన విషయాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ప్రతి ఒక్క ట్రగులు ఎలా పడతాడు స్టూడెంట్ కానీ, తల్లిదండ్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇలా ట్రగుల్స్ మొత్తం ఈ సినిమాలో ఉన్నాయి. అందరూ చూసి ఆనందించండి, అందరూ రండి, బ్లాక్ బస్టర్ చేయండి. ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డ్ అండి. చాలా బాగుంది మూవీ. నా ఫ్యామిలీతో వచ్చాను, చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఆల్ ద బెస్ట్ అన్న. తకిట తదిమి తందానా ఇది మెయిన్ ఏంటంటే డైరెక్టర్ గారు అయితే చించి పడేశారు. హీరో పర్ఫార్మెన్స్ అయితే ఇంకా పిచ్చెక్కిపోయింది. మెయిన్ ఇందులో ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో అది ఈ తరం యూత్కి అయితే ఒక మంచి మెసేజ్ అయితే అనుకోవచ్చు. ఇంకా బీజిఎం విషయానికి వస్తే ఏమి కొట్టారబ్బా వేరే లెవెల్. స్క్రీన్ ప్లే అయితే అస్సలు ఇంకా మనం పాయింట్ పెట్టవసరం లేదు, అంత బాగుంది. కానీ ఈ వీక్ ద బెస్ట్ మూవీ, ఫుల్ మనం ఎంటర్టైన్ అవ్వచ్చు. ఒక మంచి మెసేజ్ కావాలనుకుంటే మాత్రం మనం తప్పకుండా రావాల్సింది మాత్రం ఈ సినిమాకి అయితే. వీళ్ళైతే హీరో అయితే చాలా కొత్తవాడు, కానీ సినిమా మాత్రం అద్రిపోయింది. మరి మీరు తప్పకుండా అయితే ఈరోజు అయితే వాచ్ చేయండి అన్న. ఎప్పుడే చూసినా తకిట తదిమి తన్నానా, లైఫ్లో ఇలాంటివి చాలా జరుగుతాయి, తకిట తదిమి తన్నానాలు. కానీ దానికి ఫేస్ చేసుకుంటేనే అదే లైఫ్ అంటానా. కానీ మూవీలో మంచి ఓరియంటేటెడ్ మెసేజ్ అన్న, సూపర్ అన్న. అది ఏంటంటే ప్రతి ఒక్కడు లోన్లో ఉన్నాడన్న ఈ వరల్డ్లో. యాక్చువల్లీ ఇండియాలో అంట, నేను వరల్డ్ చూడలే కాబట్టి, ఇండియాలో ప్రతి ఒక్కడు ఒక లోన్ అనేది, ఆ లోన్ అనే మెడిసిన్ తీసుకుంటున్నాడు. దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మూవీలో చూపించినారు. ఫస్ట్ హాఫ్ స్మూత్గా ఫ్యామిలీ ఓరియంటెడ్గా వెళ్తుంది, లవ్ స్టోరీ అన్నీ చూపిస్తారు. సెకండ్ హాఫ్లో అదే అప్ డౌన్, మన హీరో గారు ఎంత స్ట్రగుల్ అవుతారు, ఆ లోన్ తీసుకున్న తర్వాత కట్టడానికి ఎంత స్ట్రగుల్ అవుతారు, ఉన్నదంతా పోతుంది. కానీ లైఫ్లో మాత్రం హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. కానీ దాని తర్వాత మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఉంటుంది అన్న. మూవీ మాత్రం సూపర్ ఉంది అన్న. షేడ్స్ చూస్తున్నారా, మ్యాడ్ మూవీలో మన హీరో గారు ఉంటారా, అలాంటి షేడ్స్లో ఉన్నారన్న. సో అట్లానే సూపర్ ఉందన్న. ఆల్కహాల్ లోగో కరెక్ట్ సూట్ అయిందన్న. ఎందుకంటే లోన్ తీసుకున్నాక ప్రెషర్స్ ఉంటాయి, ఎంత ఉంటాయి అనేది మూవీలో చూస్తే అర్థమవుతుంది అన్న. కానీ హీరోయిన్ గారు బాగా సపోర్టివ్ క్యారెక్టర్గా ఉంటారు మూవీలో. సూపర్ అన్న. ఆల్ ఓవర్గా ఫ్యామిలీ ఓరియంటేటెడ్, యూత్ ఓరియంటేటెడ్. పెళ్ళి ఇప్పుడు అవుతుందా ఎవరికైనా, ఇన్ ఫ్యూచర్ పెళ్ళి అవ్వబోతుందంటే ఈ మూవీ చూడండి. లోన్ ఎంత డేంజర్ అనేది మీకు తెలిసిపోతుంది. సో ఆల్వేస్గా ఒకటే అంట, వచ్చి చూడండి మూవీస్ దగ్గరున్న థియేటర్స్. సినిమా చాలా బాగుందండి. వాస్తవంగా చెప్పాలంటే నేను కూడా కొన్ని లోన్స్ తీసుకున్నాను. నా లైఫ్ స్టోరీనే ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నట్టు అనిపించింది. మ్యూజిక్ చాలా బాగుంది, ఎడిటింగ్ వర్క్ చాలా బాగుంది, హీరోయిన్స్ చాలా బాగా చేశారు. ముఖ్యంగా మా జితిన్ ఆదిత్య గారు హీరో ఫ్రెండ్గా టైమింగ్ చాలా బాగా చేశారు. సో అందరికీ కంగ్రాట్స్, థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి, యువత ఫేస్ చేస్తున్న కొన్ని సిచ్యువేషన్లు, ఈ లోన్స్ తీసుకొని సరిగ్గా దాన్ని కట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటున్నటువంటి టాపిక్ని, ట్రెండీగా ఉన్న టాపిక్ని చాలా బాగా తీశారు. డైరెక్టర్ చాలా బాగా తీశారు, యాక్టర్స్ చాలా బాగా చేశారు, అండ్ మ్యూజిక్ చాలా బాగా చేశారు. మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. సినిమా చాలా బాగుందండి, చూడండి, అందరు చూడండి. అబ్బాయి ఫుల్ ఎంజాయ్, స్టార్టింగ్లో ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారు. ఎండింగ్ మూమెంట్లో ఎలా అంటే తను హార్డ్ వర్క్
అండ్ వాళ్ళ పేరెంట్స్ ఎలా బాగా ట్రీట్ చేశారో అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా తను లోన్ తీసుకొని చాలా మట్టికి ఫ్రాడ్ అవుతుంది, అన్నీ అవుతున్నాయి కాబట్టి ఇలా వెళ్ళాలని చెప్పారు. అండ్ వైఫ్కి వాళ్ళ మదర్ ఎంత రాంగ్ అని చెప్పినా డివోర్స్ ఇవ్వాలి అవన్నీ చెప్పినా కానీ తను డివోర్స్ ఇవ్వకుండా ఇలా ఉండాలి అని చెప్పేసి అంటున్నాడు. చాలా బాగుంది, సూపర్ ఉంది, సూపర్ హిట్ అవుతుంది. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. సూపర్. ఇవాళ జనరేషన్ అయితే ఇలానే ఉందంట, అమౌంట్ అది ఇది అని చెప్పేసి. క్రైమ్స్ ఇవి చాలా బాగా అవుతున్నాయి, కానీ క్రైమ్స్కి ఎలా ఫేస్ చేయాలి, లోన్స్కి ఎలా ఫేస్ చేయాలి, ఎంత స్ట్రగుల్ హార్డ్ వర్క్ స్టడీస్ చేసినా కానీ ఎలా ఉండాలి, ఏ జాబ్ అది ఇది అని కాకుండా మంచిగా చాలా బాగుందండి. సూపర్ ఉంది బాబు, మెసేజ్ మంచిగా ఉంది. ఆ మెసేజ్ నచ్చింది. లోన్లు తీసుకొని కష్టాలు పడు యూత్, అందరు యాక్టింగ్, హీరో హీరోయిన్ అయితే సూపర్, డైరెక్షన్ సూపర్, నీట్గా ఉంది.